అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. జనరల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో లేడీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం హెవీ బ్లీడింగ్ లేకపోతే ఫైబ్రాయిడ్స్. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి అండ్ ఎలా వీటిని గుర్తించాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ హారిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అపోలో క్రెడిల్. హలో మ్యామ్. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. జనరల్గా లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. లైక్ యంగ్ పిల్లల్లో కానీ లేకపోతే లేడీస్లో కానీ ఎక్కువగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా వింటున్నాం కదా. అసలు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అంటారు? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మోర్ ఆర్ లెస్ మనం పీసీఓఎస్ అనొచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇప్పట్లో చూస్తే మనం ముగ్గురులో ఒకరికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటుంది. స్కాన్ చేసి చూస్తే స్కాన్లో ముగ్గురులో ఇద్దరికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళందరికీ ఆ సిండ్రోమ్ ఉంది అని కాదు. ఓవరీస్ ఉన్నా కూడా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అసలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? ఎవరికైతే దీంట్లో యాక్చువల్లీ మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో 3 ఫీచర్స్ ఉంటాయంటాం. మనం ఈ 3 ఫీచర్స్లో మినిమం 2 ఫీచర్స్ ఉన్న వాళ్ళకి మనం ఈ సిండ్రోమ్ ఉంది అంటాం. అలా ఉన్న వాళ్ళకి మాత్రమే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఫీచర్స్ ఏంటి? ఒకటి, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, లేదా 6 నెలలకు ఒకసారి, లేదా పీరియడ్కి మందు వాడితే తప్ప పీరియడ్ అనేది రాకపోవడం. ఇట్లా ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు దాన్ని. ఇర్రెగ్యులర్ ఆలిగో ఎమెనోరియా అని మెడికల్ వర్డ్స్లో అంటారు. ఇలా ఉండడం ఫస్ట్ సైన్. సెకండ్ సైన్, మేల్ హార్మోన్ ఆండ్రోజన్ లేదా టెస్టోస్టెరాన్ అంటారు. ఆ హార్మోన్ అధికంగా ఉన్న వాళ్ళలో కొంతమంది కొన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మేల్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఎక్కువ యాక్నే, పింపుల్స్ ఎక్కువ రావడం, అప్పర్ లిప్ మీద హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉండడం, ఇలాంటి ఫీచర్స్ ఉన్న వాళ్ళకి ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లినికల్ పిక్చర్ అంటే బయటకు చూడటానికి ఫీచర్స్ ఉన్నా కానీ, లేదా టెస్ట్ చేసినప్పుడు ల్యాబ్ లో మేల్ హార్మోన్ ఎక్కువ ఉందని వచ్చినా కానీ, దాన్ని మనం హైపర్ ఆండ్రోజనిజం అంటాం మెడికల్ వర్డ్ లో. సో దట్ ఈస్ ద సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్, స్కాన్ లో ఓవరీస్ లో నీటి బుడగలు ఉండడం. సో ఈ 3 ఫీచర్స్ లో 2 ఉన్నాయి అంటే మనం వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అనొచ్చు. ఇది మనం చూస్తే ఎక్కువగా ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ లో ఉన్నారు, లేదా ఒబీస్ అంటే వాళ్ళ హైట్ కి వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలో అంతకన్నా ఎక్కువ ఉంటున్నారు, అధిక బరువుతో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం మోస్ట్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లీన్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉండదా అంటే ఉంటుంది, బట్ సన్నగా ఉండే వాళ్ళకి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్స్ కరెక్ట్ గా లేకపోయే ప్రాబ్లం యూజువల్లీ తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి ఓవర్ వెయిట్ అయితే, సెకండ్ లైఫ్ స్టైల్ అంటే మనం తినే జంక్ ఫుడ్ కానీ, మన స్లీపింగ్ టైం ఇర్రెగ్యులర్ స్లీపింగ్ టైం కానీ, నైట్ టైమ్స్ పడుకోకుండా లేట్ నైట్ పడుకోవడం కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, వర్క్ జాబ్ అది ఉండడం కానీ, హ్యాబిట్స్, ఆల్కహాల్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ టుగెదర్ మనకి అలాంగ్ విత్ ఒబెసిటీ అంటే అలాంగ్ విత్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి టుగెదర్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తుంది. సో మెయిన్లీ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఐ కెన్ సే దట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్. ఎవరికైతే వెయిట్ ఉన్నారో వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయంటే అదృష్టం. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు. సో వెయిట్ లాస్ మీద, లైఫ్ స్టైల్ చేంజ్ మీద, డైట్ మీద, హ్యాబిట్స్ మీద ఎక్కువ కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ లాస్ అయితే దానికందుకు అదే న్యాచురల్గా అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.